ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అప్పుడు? 7 లక్షలు. 7 లక్షలు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు. 25 years అండ్ ఏం పేరు పెట్టారు అప్పుడు? ఫాస్ట్ ట్రాక్స్. ఫాస్ట్ ట్రాకే ఎందుకు వచ్చింది బ్రెయిన్లోకి అది? అంటే ర్యాండమ్గా డిస్కస్ చేస్తే నేను ఫస్ట్ నుంచి చాలా ఫాస్ట్ ఉంటాను, ఏదైనా అప్పుడే అయిపోవాలి అన్నట్టు ఉంటాను. సో ట్రాక్స్ అంటే రిలేటెడ్ టు కార్స్, ఫాస్ట్ అంటే రిలేటెడ్ టు రాకేష్, అట్లా ఫాస్ట్ ట్రాక్స్. దెన్ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. దాన్ని ప్రాపర్గా కుదిరించుకొని లీడ్స్ జనరేట్ చేసుకొని ఒక నమ్మకం సంపాదించుకోవడానికి ఎంత టైం పట్టింది? ఒక స్టేబుల్ బిజినెస్ అని చెప్పుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? ఎంత టైం పట్టింది అంటే ఒక పెట్టిన రోజు నుంచి బాగా చేసాం, కానీ జూబ్లీ హిల్స్ వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అసలు నా మైండ్ సెట్ కానీ గ్రోత్ కానీ వచ్చి. అంటే అక్కడ పెట్టారు, అక్కడ ఆల్మోస్ట్ ఎంత ఒక 10 years రన్ చేశారా? 10 years రన్ చేసాం. అంటే జూబ్లీ హిల్స్ రావడానికి మీకు 10 years పట్టిందా? ఇంకెక్కువే పట్టింది. నేను 2016లో వచ్చాను, 2002 నుంచి 16 దాకా అక్కడే ఉన్నాం. ఓకే. కానీ అక్కడ అంటే ఆల్మోస్ట్ 10 years అయింది. 14 years, 6 + 8 14 years. 14 years సేమ్ అదే రొటీన్. ఇప్పుడు మామూలుగా ఎవరైనా జాబ్కి వెళ్తే సంవత్సరానికి 10% ఇంక్రిమెంట్, సంవత్సరానికి ఒక పండగ బోనస్, అట్లా అయితే ఏమి గ్రోత్ లేదు ఇంకా. 10 years. కానీ అక్కడ నుండి జూబ్లీస్కి వచ్చడం అంత ఈజీ ఏం కాదే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇక్కడ రెంట్స్ అయినా, అండ్ ఎస్పెషల్లీ అంత చిన్న స్టోర్ పెట్టిన మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని ఇక్కడున్న పెద్ద పెద్ద కార్లు మిమ్మల్ని నమ్మించేవాళ్ళు? ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంకా పెద్ద చేయాలని కోరుకుండేది. సో కార్ కొనడానికి ఇక్కడికి వచ్చాడు. నాకు అప్పటి కార్లు పిచ్చి బాగా. సంవత్సరానికి 2-3 కొనేస్తాను. ఇప్పటికీ నేను 25 కార్లు కొన్నా. సో అట్లా కార్లు బాగా మారుస్తూ ఉంటాను. కార్ కొనడానికి ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చా, సెకండ్ హ్యాండ్ బెంజ్ కొనడానికి. అక్కడ నాకు ఇది దొరికింది. అంటే అక్కడ కార్ కొనడానికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చే టైంలో అక్కడ బ్రోకర్ కూర్చుని ఉన్నాడు. ఇట్లా రోడ్ నెంబర్ 45లో ఒక ల్యాండ్ ఉందండి, మీకు ఏమైనా కావాలని ఆ కార్ అమ్మాయి ఆయన అడుగుతుంది. అది వసంత్ మోటార్స్ అని ఉంది. మీరు విన్నారు? సో అట్లా విని ఆయన అవసరం లేదన్నాడు. అయితే నాకు చూపించు బాబా అని చెప్పి మీరు అన్నారు. అట్లా ఇక్కడ మీకు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్కి జూబ్లీ హిల్స్లో దొరికిన సైట్ ఓపెన్ ల్యాండ్ దొరికింది? లేదు, ఇది బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. నేను మళ్ళీ పగలగొట్టి నేను కట్టుకున్నాను, రెనోవేట్ చేశారు. కానీ అక్కడ పెట్టిన దానికి ఇక్కడ అంబియన్స్కి అంత గ్రాస్టిక్ చేంజ్ ఎలా చేసుకోగలిగారు? అంత అప్గ్రేడెడ్ ఎలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అంటే ఏంటో తెలియదు, రెండోది ఏం తెలవదు. పెట్టేయాలి, దీనికి నాకున్న సోర్సెస్ ఏంటి అని చూస్తూ ఉన్నా. అప్పటికే కొంచెం ఫైనాన్షియల్గా ఏదో వచ్చాం కాబట్టి 2 ప్రాపర్టీలు మళ్ళీ అమ్మేశాను నేను. అంటే 10 years రన్ చేసిన బిజినెస్ స్టేబుల్ లేకపోయినా? స్టేబుల్ ఉంది, కానీ నేను చేసేది తప్ప రాంగా నాకు తెలియదు. బిజినెస్లో సంపాదించింది మళ్ళీ తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టేస్తాను, విచ్ ఈజ్ అగైన్స్ టు రెగ్యులర్ ట్రెడిషనల్స్. జనరల్గా అందరూ ఏంటంటే ల్యాండ్లు కొనుక్కోవటం అది చేస్తూ ఉంటారు, కానీ నాకు దాని మీద ఏం పిచ్చి ఉండదు. ఎందుకంటే నేను చూడని ల్యాండ్లా, నేను చూడని ఇలా అనిపిస్తుంది. మినిమం బెంచ్ కొనాలి అని అంటే 100 కోట్లు 50 కోట్లు అసెట్స్ ఉంటాయి. ఆయన మైండ్ సెట్ చెప్పడానికి ఏం లేదు. అలా ఉండదండి, అందరూ అట్లా ఉండరు. ఇప్పుడు జనరేషన్ చాలా. ఓపెన్ గా చెప్పండి రాకేష్ భాయ్, ఒక హెయిర్ కట్ చాలా మంది ఫ్రెండ్స్ని మీరు అడగండి, అండ్ నమ్మి నార్మల్ షాప్కి ఇవ్వడు, తెలిసిన అతనికే ఇస్తాడు. అలాంటిది ఒక వెహికల్ మీకున్న ఎక్స్పీరియన్స్కి ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ జర్నీ? మరి అంటే ఇక్కడంతా క్రీమ్ పీపుల్, అక్కడంతా కరెక్టే, బట్ నేను పెట్టిన స్టోరే అట్రాక్ట్ చేసింది. ఓకే. సో నేను ఇక్కడ 8 months ఏమో కట్టాను దీన్ని. ఇప్పుడు మీరు కూడా మా బయట ఎలివేషన్ అది చూస్తే అందరూ నన్ను వచ్చి ఏమడిగారంటే ఇక్కడ ఏమైనా పబ్ పెడుతున్నారా. సో నేను ఆ ఎలివేషన్ కానీ నేను ఖర్చు పెట్టింది. సో ఒక కార్ డెకర్స్కి ఎవరు ఇంత ఈ రోజుకి ఖర్చు పెట్టలేదు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేదా. మైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టోర్. ఇంటీరియర్ కానీ ఇంత ఎవరు ఖర్చు పెట్టలేదు. సో నేను డేర్ చేసి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా స్టోర్ ఓన్లీ అట్రాక్టెడ్ పీపుల్. అండ్ జూబ్లీ హిల్స్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ దిస్ బిజినెస్. అంటే ఇక్కడ నాలాగా చేసేవాడు లేడు, కానీ కస్టమర్స్ ఉన్నారు. అది నాకు తెలియదు, నేను ప్యాషన్తో వచ్చేసాను. కానీ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున పెట్టామో స్టాక్ కూడా అలానే పెట్టాం. అప్పటిదాకా ట్రెండ్ ఎట్లా నడిచేది అంటే, మీకు ఏదైనా కార్కి ఏదైనా ఎల్ఐ వీల్ కానీ ఏదైనా కావాలి అంటే ఫోటో చూపించేవాళ్ళు, మీరు అడ్వాన్స్ ఇస్తే తెప్పించేవాళ్ళు. ఇది జరిగే ట్రెండ్. కానీ దాన్ని మనం బ్రేక్ చేస్తూ అంత స్టాక్ రెడీ పెట్టాం. నాకు వీలైనంత వరకు ఏదైనా డెమో డైరెక్ట్ ఇట్లా వస్తే ఒకటి సెలెక్ట్ చేసుకుని వేసుకునేటట్టు ఈ కల్చర్ని తీసుకొచ్చాను నేను. అట్ ద సేమ్ టైం నాకున్న 10 ఏళ్ళు 15 ఏళ్ళు నాకున్న గుడ్ విల్ వల్ల అందరికీ టైంకి కట్టేసేవాడిని.
మాట మీద ఉండి టైంకి కట్టేసాం. సో నాకు ఎంత స్టాక్ కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఇంకోటి స్టోరు ఎప్పుడైతే ఇంత పెద్దది రావటం వల్ల ఇంకా అన్ని స్టాక్ డిస్ప్లే చేయటం కుదిరింది బాగా. ఇవన్నీ కలిసి అప్పటిదాకా ఇప్పటికీ ఈ రోజుకి కూడా మీకు ఇంత పెద్ద స్టోర్ లేదు జూబ్లీహిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అసలు ఇక్కడ పెట్టాలి అంటేనే రెంట్లకి అయిపోతాయి. బయట నుంచి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక షోరూమ్ లాగా అక్కడ ఉంటుంది అనుకున్నాం. లోపలికి వస్తే నేను కూడా అనుకోలేదు, చాలా పెద్ద చాలా పెద్దది ఉంది. సో అట్లా ట్రమండస్ రెస్పాన్స్ మంచిగా వచ్చింది ఫస్ట్ డే నుంచి కూడా. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. కానీ అట్ ద సేమ్ టైం రోజు రోజుకి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, కమిట్మెంట్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోవడంలో మళ్ళీ ఒక రోజు బిజినెస్ ఉండదు, ఆ రోజు మళ్ళీ తట్టుకోవాలి పేమెంట్స్. సో ఇవంతా ఎట్లా ఉంటుంది, ప్రతిరోజు మీ రొటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా మన దగ్గర రూపాయి ఉంటే 5 రూపాయలు బిజినెస్ చేస్తాం, అంటే 5 రూపాయలు గేమ్ ఆడుతాం, అంతే. ఆ 4 రూపాయలు గాల్లో పెట్టి ఆడతాం, రిస్క్ టేకర్, రిస్క్ చేస్తూ ఉంటాం. కాకపోతే నాది క్యాల్కులేటివ్ రిస్క్. మళ్ళీ ఇక్కడ కూడా నేను 2-3 టైప్స్ మనుషులు ఉండొచ్చు. నేనేంటంటే నాకు తెలిసిందందా, నాకు కాన్ఫిడెన్స్ ఉన్నదందా, నేను ఒక 10 ఏళ్ళ నుంచి కన్సిస్టెన్స్గా అదే చేస్తున్నాను. ఒకరోజు సేల్ లేకపోయినా ఒక రూపాయి అప్పు చేసినా నేను మళ్ళీ కంట్రోల్ చేసుకోగలుగుతాను అని నమ్మకం. స్టేబుల్గా బిజినెస్ ఎప్పుడు రన్ అయింది, ఎప్పుడు అమ్మాయి ఇంకా మనం సెట్ అయిపోయాంరా అలా ఎప్పటికీ ఉండదు. ప్రతిరోజు మీకు ఒక కోట్ ఉంది, సక్సెస్ ఈజ్ నాట్ పర్మనెంట్, యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ ఇట్స్ ఆన్ రెంట్ బేసిస్, యూ హ్యావ్ టు పే ఎవ్రీ మంత్. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అట్లానే ఇది కూడా అంతే. ప్రతిరోజు ఎంత సేల్ వచ్చినా మళ్ళీ దాని తగ్గట్టు పేమెంట్స్ ఉంటాయి, మేనేజ్ చేసుకుంటాయి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ₹1 ఉన్నా సైలెంట్గా ఉండం మనం, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఎక్స్పాన్షన్ బిజినెస్లోనే యాడ్ ఆన్ చేసాం. సో ఒక స్టేబుల్ అయిపోయాము, రిలాక్స్ అయిపోయాము అనేది ఎప్పుడు అసలు రిలాక్స్ అవ్వవు. నేను చచ్చిపోయిన రోజే రిలాక్స్. నాన్నగారికి ఎప్పుడన్నా ప్రౌడ్గా అనిపించిందా రాకేష్ గారికి? ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పటికి అసలు ఇప్పుడు ఉండుంటే చాలా ఎగిరిగా అంతేసేవారు. అంటే ఆయన 2008లోనే చనిపోయారు. నాన్నగారు లేరా? లేదు, 2008లోనే చనిపోయారు. ఎలా? హార్ట్ అటాక్. ఇలాంటి ఒక సక్సెస్ చూస్తారని కూడా అనుకుని ఉండొచ్చు. అసలు మీరు ఎలా ఉన్నారు అప్పటికి? సెటిల్ లైఫ్ కాదు 26, అప్పటికి జస్ట్ మంచిగానే బిజినెస్ చేసుకుంటున్నాడు అని ఉంది. అప్పటికే ఈ ఫెల్ట్ సో ప్రౌడ్. ఇప్పుడు ఇట్లా చూస్తే విజయవాడ మొత్తం వెళ్ళి ప్రతి ఒక్కరికి కాలు ఎగరేసేవారు. ఎందుకనంటే మాకంటే ఎక్కువ దెబ్బతింది ఆయన కదా విజయవాడలో. ఆయనకు ప్రూవ్ చేసుకోవాలని ఎక్కువ ఉంటుంది. మా వాడు లించున్నాడు అని చెప్పుకోవడానికి ఉండే తండ్రి నిజంగానే. ఎలా రన్ చేశారు మరి ఫ్యామిలీ డాడీ లేనప్పుడు? ఏమి మిగతా అన్నయ్య ఇప్పుడైతే అదే అన్నయ్య కూడా 2007లోనే అట్లా యూకే వెళ్ళిపోయాడు. ఆయనకు మంచి జాబ్ వచ్చింది, ఆయన సెటిల్ అయిపోయాడు. ఇంకా మాకు ఏ బాధబందీలు లేవు. ఇంకా మమ్మీ, నేను, అన్నయ్య, అక్క పెళ్ళి అయిపోయింది అప్పటికే. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓన్లీ షాపు, ఇల్లే. ఈ రోజుకైనా అంతే, ఆ రోజుకైనా కూడా అంతే. నేను 2000 షాప్ పెట్టిన రోజు నుంచి ఈ రోజుకి కూడా కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఎప్పుడు కూడా షాప్ మీదే ఉంటుంది, అంత తర్వాతే ఏదైనా. ఈ రోజుతో మొత్తం అయిపోద్దేమో బిజినెస్, శాలరీలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఉన్న సిచ్యువేషన్స్ కానీ అట్లా ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్, ఎస్పెషల్లీ అంటే కోవిడ్ టైంలో వచ్చింది. పెట్టుకున్నారు కింద మీద గుర్తే లేదు కానీ చాలా కష్టం. ఒకసారి మా అన్నయ్యని అడిగాను 2 లక్షలు. నా దగ్గర ఒక KTM బైక్ ఉంది, దాన్ని అమ్మేసా. నా దగ్గర ఒక బ్రేస్లెట్ ఉంది, ఉంగరాలు ఉన్నాయి, పక్కన బ్యాంకులో లోన్ పెట్టి తీసుకున్నా. మొత్తానికి అటు చేసి ఇటు చేసి నడిపాను. అక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, ఏ రోజు ఇప్పుడు నా దగ్గర రూపాయి వస్తే రూపాయి పేమెంట్లు ఇచ్చేవాడిని, మళ్ళీ ఏం బ్యాలెన్స్ ఉండేది కాదు. ఎందుకంటే అప్పటిదాకా అంతా బాగానే ఉండేది. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వాట్ ఇట్ టాట్, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ లిక్విడ్ క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. అప్పటి నుంచి ఏంటంటే ఏ రోజు ఎంత సేల్ చేసినా రోజు పక్కన ఇంత అమౌంట్ అని పెడతాం. అది ఏంటంటే ఈఎంఐలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు నాకు సడన్గా ఏమైనా మూసేయాల్సి వస్తే నా దగ్గర ఇంత ఉండాలి. కంప్లీట్ ఫాస్ట్ ట్రాక్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రోజున? మొత్తం ఒక 65 to 70 పీపుల్. 70 పీపుల్ ఉన్నారు. బోత్ స్టోర్స్? బోత్ స్టోర్. ఓకే. మేజర్ ఇక్కడే, అక్కడ స్టోర్ ఇప్పుడు తక్కువ. మేజర్ ఇక్కడే 55+. ఫాస్ట్ ట్రాక్ ఈ రోజున ప్రజెంట్ అయితే రినోవేషన్లో కనిపించింది నేను వస్తున్నప్పుడు. ఎందుకు సడన్గా రినోవేషన్ పెట్టాలనిపించింది, లేదా యూఆర్ ఇంటూ ఎక్స్పాన్షన్? ఒకటి ఏంటంటే నా బిజినెస్లోనే రిలేటెడ్ బిజినెసెస్ చాలా ఉన్నాయి. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పార్కింగ్ సరిపోవట్లేదు ఇక్కడ. రెండోది PPF స్టోర్ కానీ ఇవన్నీ నాకు కొంచెం అంబియన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు నేను పెట్టే 10 ఏళ్ళు అయిపోయింది, అదే 8 years అవుతుంది. ఈ 8 yearsలో చాలా కాంపిటీషన్ వస్తుంది ఆబ్వియస్గా, సిమిలర్ స్టోర్స్ కానీ ఎవరైనా. నేను ఎప్పుడు కూడా నాదే టాప్ ఉండాలనుకుంటాను నా ఫీల్డ్లో.
మీకు 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నా ఫీల్డ్లో మాత్రం నేనే టాప్ ఉండాలనుకుంటున్నాను. ఇంకా దానివల్ల నాకు నేనే మనము అప్గ్రేడ్ అవ్వాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి కాంపిటీటర్ అనాలిసిస్ చేస్తూనే ఉంటారా ఎప్పటికప్పుడు? చాలా మీకు ఉన్నారా కాంపిటీటర్స్ ఉన్నారా మార్కెట్లో జూబ్లీహిల్స్లో? అంత పాజిటివ్గా తీసుకుంటాను నేను, బట్ అనాలిసిస్ చేస్తూనే ఉంటాను. ఎవరిని అనాలిసిస్ చేస్తాం మనం? మనకంటే బాగా చేస్తాడు లేకపోతే మన ఇన్స్పైరింగ్ చేస్తా అన్నోడనే పట్టించుకుంటా. మిగతా వాళ్ళని జస్ట్ చూస్తాను అంతేగాని ఏం పెద్ద పట్టించుకుంటా. చాలామంది యంగ్స్టర్స్ స్టార్టప్ కష్టాలు పడుతూనే ఉంటారు. ఈరోజు మీరు చెప్పిన కష్టాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. చాలామంది రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సపోజ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో 6 lakhs, 10 lakhs, 1 crore ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. స్టిల్ దే హ్యావెంట్ స్టార్టెడ్ ఎనీ బిజినెస్ ఎట్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ బిజినెస్లు చేయటం అందరి వల్ల కాదండి ఫర్ షూర్. ఎందుకనంటే నేను ఈ రోజు కూడా నేను ఒక పండగ చేసుకోను, ఒక సెలవు ఉండదు నాకు. ఏ రోజు నేను షాప్ మాను. 365 days డైలీ 15 hours, 16 hours నేను కష్టపడతా. హార్డ్లీ 6 hours నేను పండుకుంటాను. నేను లేసేది కూడా 4:30కి 5కి, పండుకునేది 9, 10:30, మ్యాక్స్ 10:30 కల్లా పండుకుంటాను. సో రోజంతా 365 days షాపు అని ఎలాడుతూ ఉంటా. ఇది ఇవాళ అందరితో కష్టం కదా. ఇన్ని కష్టాలు పడి టైం లేకుండా నిద్ర లేకుండా ఉంటున్నప్పుడు దీన్ని సక్సెస్గా తీసుకుంటారా, ఫెయిల్యూర్గా తీసుకుంటారా, లేకపోతే ఇంకా మీలో అసలు నాకు ఇందులోనే హ్యాపీనెస్ వస్తుంది. నిద్ర లేని రాత్రుల్లో ఏదైనా హాయిగా నేను 10:30కి పండుకుంటే ఇంక శవం అయిపోతాను. అంటే అసలు ఎందుకనంటే ఐ అబ్యూస్ మై బాడీ లైక్ ఎనీథింగ్. 2 times జిమ్కి వెళ్తా. రోజంతా మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది. ఎందుకని ఇప్పుడు ఈ కస్టమర్స్ని మాట్లాడటం కానీ లేకపోతే వర్క్స్ హ్యాండిల్ చేయటం కానీ, పేమెంట్ టెన్షన్స్ కానీ. సో 10 అయ్యేసరికి నాకు ఏం ఆలోచన ఉండదు, నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ 4:30 కల్లా నాకు అలవాటు లెగవటం. ఈ 4:30కి కూడా దానికి ఒక కారణం ఉంది. ఒకప్పుడు టెన్షన్లతో నిద్ర పట్టేది కాదు. టెన్షన్లు అంటే ఏంటి? స్టార్ట్ చేసినప్పుడు రేపు పొద్దున్న ఈఎంఐ కట్టాలి, డబ్బులు లేవు, రాత్రి నిద్ర ఎలా వస్తుంది? అందుకని పొద్దున్నే 4-5 మేలుకు వచ్చేసేది. అదే అలవాటు అయిపోయి ఇప్పటికే మైండ్లో అదే ఉంది, కానీ ఇప్పుడు ప్రశాంతంగా పండుకుని లెగుస్తాం. ద డిఫరెన్స్. లెగవటం అయితే ఇదివరకు టెన్షన్తో లేచేవాళ్ళం, నిద్ర పట్టేది కాదు. కన్సిస్టెన్సీ అలా అయిపోయి 4:35 కల్లా మేల్కొని ఇదే డైరీ ఉంటుంది, ఇవాళ ఏం చేయాలనేది రాసుకుంటూ ఉంటాం. ఫిట్నెస్కి అంత ఎడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు చాలా కాన్ఫిడెన్స్ వస్తుందండి. నిజంగానే చాలా ఇబ్బంది పెడుతుంటారు మీ బాడీని మీరు. నిజంగా చాలా ఇబ్బంది కాదు, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఇప్పుడు జిమ్ కోచ్ కూడా మిమ్మల్ని ఒక పక్క నుంచి మీరు యాప్స్ వర్కౌట్ చేస్తూనే ఉంటారు, ఆయన బాక్సింగ్ గ్లౌస్తో మిమ్మల్ని పని చేస్తూనే ఉంటాడు. సరిపోక కాదు, ఇంకెత్తిస్తారు డైలీ. ఇది ఎట్లా ఉంటుంది అంటే రోజుకు ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఏదో ఒక యాక్టివిటీ చేయాలనిపిస్తుంది. అండ్ అది అందరు కూడా కొట్టించుకోలేరు అట్లాగా. దానికి చాలా మీ కోర్ అనేది చాలా అలవాటు ఉండాలి, అంత ఈజీ కాదు అది. బట్ మాకు అదే రోజు ఇంకా ఏదైనా కొత్తది చేయాలి అన్నట్టు ఉంటుంది. సరిపోవట్లేదు మా బాడీకి అప్పుడు. ఇప్పటికీ నేనే బెస్ట్ ఉండాలని ఉంటుంది నాకు, అది బాగా ఎక్కువ. నేను నా బిజినెస్లో నేనే టాప్ ఉండాలి, నేను వెళ్ళిన జిమ్లో నాదే బెస్ట్ బాడీ ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నాదే పెద్ద కార్ ఉండాలి. పెద్ద కార్ ఇన్ ద సెన్స్ బెస్ట్ కార్ ఉండాలి, ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ ద బెస్ట్ ఉండాలని కోరుకుంటాను.